మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసులు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. ప్రతి శనివారము తండ్రి స్త్రీలను గురించిన వర్తమానాలు ప్రకటించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మరొక స్త్రీ గురించి, ఆఖరి స్త్రీ గురించి ఈరోజు మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ప్రకటించబడుతున్న వాక్యము ద్వారా మా హృదయాలు నూతనపరచబడాలి. కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు మేము తెలుసుకోవాలి. అయ్యా, వాక్యము మా కన్నులకు వెలుగు కలుగునట్లుగా సహాయం చేయండి. మా కన్నులు తెరవ చేయబడాలి, మా హృదయం తెరవ చేయబడాలి. వాక్యం అనే స్థితి ద్వారా మా హృదయం నలగొట్టబడాలి. అటు కృప దయచేయమని స్థానిక బిడ్డలను, చేరి వచ్చిన వారిని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని, ప్రతి వారిని కూడా వాక్యం ద్వారా దర్శించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవునికి మహాకృపను బట్టి మరి జనవరిలో ప్రారంభించాను స్త్రీల గురించిన వర్తమానాలు. పాత నిబంధన గ్రంథం ఆది కాండంలో హవ్వమ్మతో మొదలు పెట్టడం జరిగింది. మరి డిసెంబర్ ఆఖరికి మరి ఇంతవరకు 45వ స్త్రీగా ఈరోజు మరొక స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అంతకుముందు 44వ స్త్రీగా యెరోబాము భార్య గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఈమె తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ ఎవరంటే యెరోబాము భార్య అండి. యెరోబాము భార్య గురించి నేను మునుపు చెప్పినప్పుడు రికార్డ్ చేశాను, అది యూట్యూబ్లో ఉంది. ఇంకా అందుకనే నేను ఇంకా కంటిన్యూ చేయకుండా ఇంకా ఏదైనా నూతన సందేశాలు తీసుకోవాలని, న్యాయాధిపతుల గురించి కానీ లేదా వచ్చిన దారి ప్రసంగం కానీ ప్రతి శనివారం ఇంకా దేవుడు ఏది ప్రేరేపిస్తే అది మాట్లాడతాను. లేదు ఇలా కంటిన్యూ చేయాలనే ఆలోచన ఉంటే కనుక కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మాట్లాడే ప్రతిసారి ఇంకా నూతనమైన విషయాలే బయటపడుతున్నాయి. కాబట్టి ఈరోజు మన వాక్య ధ్యానాంశం షాబా దేశపు రాణి. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా శుభవార్త. మొట్టమొదటిగా ఈమెను గురించి పాత నిబంధన గ్రంథంలోనే కాదు, క్రొత్త నిబంధన గ్రంథంలో, అది పైగా యేసుక్రీస్తు ప్రభుల వారి నోట ఈమెను గురించిన మాట ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. లూకా శుభవార్త 11వ అధ్యాయము 31వ వచనం చదువుతాను, దయచేసి ఆలకించండి. 11:31. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. చదవబడిన వచనాన్ని గమనించండి. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఈ తరము వారితో కూడా లేచి, గమనించాలి, విమర్శ కాలమున. ఆమె ఆల్రెడీ చనిపోయింది, మనం కూడా చనిపోతాం. అందరూ చనిపోయిన తర్వాత విమర్శ అనేది ఒకటి ఉంటుంది కదండి, దాన్ని తీర్పు అని కూడా అంటారు. తీర్పు దినమందు అని కూడా మనం చెప్పవచ్చు. గమనిస్తే విమర్శ దినమున లేచి అంటే ఇక్కడ మనం గమనించాలి, పునరుద్ధానం అనేది ఉంది అనే విషయాన్ని గమనించాలి. యేసు ప్రభులు వారు అంటారు, ఆయన పునరుద్ధానానికి ప్రథమ ఫలం అండి యేసు ప్రభులు వారు. ఆయన చెప్తున్న మాట, ఈ తరము వారితో కూడా లేచి అంటే ఇప్పుడు ఆమె ఆల్రెడీ నిద్రించిన స్థితిలో ఉంది. ఆమె ఒకనొక దినాన్ని లేస్తుంది, మనం కూడా లేస్తాం. ఈ తరము వారితో కూడా లేచి అంటే మనం కూడా చనిపోతాం. అప్పుడు ఈ తరము వారితో కూడా అంటే అనాది కాలము నుంచి చనిపోయిన వారందరూ కూడా లేస్తారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ తరము వారితో కూడా లేచి ఆమె ఏం చేస్తుందంటే నేరస్థాపన చేస్తుందంట. అసలు ఏమని నేరస్థాపన చేస్తుంది? ఆమె ఒక అన్య దేశస్తురాలు కదా, ఆమె ఒక అన్యురాలు కదా, ఆమె ఏమైనా రక్షింపబడిందా? ఏమండి, మరి ఆమెకి నేరస్థాపన చేసే అవకాశం ఇవ్వడం ఏంటి అని ఆలోచన చేస్తే నేను అంటాను, ఆమె అన్యురాలే కావచ్చు, కానీ ఆమె రక్షింపబడిన స్త్రీ. నిజమేనండి, బాప్తిసం అనేది క్రొత్త నిబంధన గ్రంథంలోనే మనకి కనపడుతుంది అనుకుంటారు. కానీ 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఏమండి, ఎర్ర సముద్రములో నడుచుట ద్వారా వాళ్ళు బాప్తిసం పొందారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. రామపత్రికలో పౌలు గారు అంటారు, యేసే క్రీస్తని, ఆయనే ప్రభు అని నీ నోట ఒప్పుకుని నీ హృదయమందు అంగీకరించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఆమె రక్షింపబడింది. అన్యదేశస్తురాలైతే ఏంటండి, షాబా దేశపు రాణి రక్షింపబడిందండి. రక్షింపబడిన స్త్రీకి సాదృశ్యం ఆమె.
అంటే ఆమె మాత్రమే కాదు, అయితే మనమందరం కూడా లేస్తాము, ఆమెతో పాటు మనం కూడా ఈ తరమ వారితో, ఎవరైతే మారుమనసు పొందలేదో, ఎవరైతే దేవుని తెలుసుకోలేదో, ఎవరైతే దేవుని అంగీకరించలేదో, ఎవరైతే దేవుని సువార్తని తృణీకరించారో వారందరి మీద నేరస్థాపన అనేది జరుగుతుంది అనేది సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. ఏం చేస్తుందంటండి, దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరమ వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమె జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, మనతో పోల్చుకుంటే, ఇదిగో నేను ఇది చేశాను, నువ్వు చేయలా. ఇప్పుడు నాకు 2 కుమార్తెలు ఉన్నారండి. 2 కుమార్తెలకు ఒక పనప్ చెప్పాను. పనప్ చెప్తే పెద్ద కుమార్తె చేసింది, చిన్న కుమార్తె చేయలా. ఇప్పుడు వాళ్ళిద్దరిని నేను పిలిచా. అప్పుడు నా పెద్ద కుమార్తె వచ్చి, డాడీ నువ్వు ఇచ్చిన వరకు నేను చేసేసాను, కానీ చెల్లి చేయలేదు డాడీ అని అక్క చెల్లి మీద ఏం చేస్తుంది, నేరము చెప్తుంది. అంటే నేరస్థాపన చేస్తుంది. అంటే అదే విధంగా ఆమె చేసిన పని ఏంటి, మనం చేయని పని ఏంటి, అర్థమవుతుందండి? ఆమె చేసిన పని ఏంటో మనం తెలుసుకుంటే, మనం చేయలేనిదేదో మనం తెలుసుకుంటే, అమ్మో మనం కూడా నేరస్థాపనలోకి వస్తామనే భయం అనేది మనకు కలిగింది. కాబట్టి ఆమె ఏం చేసింది, ఆల్రెడీ ఇక్కడ వచనంలో కూడా యేసు ప్రభుల వారు చెప్పారు, ఆమె భూమి అంతం నుంచి వచ్చిందంట. దేనికోసం? సొలొమోను గురించిన జ్ఞానం వినటానికి. భూమి అంతముల నుంచి, ఎంతో దూరం అండి, ఎంత దూరం అయినప్పటికీ కూడా ఆమె తన దేశాన్ని, తన ప్రాంత ప్రజలందరినీ, తన బంధువులు విడిచిపెట్టి ఒక గొప్ప పరివారంతో సొలొమోను గురించిన జ్ఞానం వినటానికి వచ్చింది. ఏమండి, ఆమెను గురించి 7 విషయాలు చెప్తానండి. 8 విషయాలు చెప్తాను. 8 విషయాలండి, 8 విషయాలు 45 నిమిషాల్లో చెప్పి ముగించేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈమెను గురించిన సందర్భం ఎక్కడ ఉంటుందండి, రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో ఈమె గురించి రాయబడి ఉంటుంది. కాబట్టి అన్నీ నేను చదివించను, కానీ ఒక్కొక్క వచనం చదివించి ఒక్కొక్క మాటను నేను వివరిస్తాను. చదవండి. మొదటి వచనం, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఈ వచనంలో 3 మాటలు మనం ధ్యానించాలండి. ఈ ఒక్క వచనమే చదివింది, ఒక్క వచనమే, కానీ ఎన్ని మాటలు, 3 మాటలు మనం ధ్యానించాలి. మొట్టమొదటి మాట ఏంటంటే షేబా దేశపు రాణి కలిగి ఉన్నటువంటి, షేబా దేశపు రాణి చేసినటువంటి పనులు ఏంటంటే, ఒక్కొక్క మాటగా చెప్తున్నాను. షేబా దేశపు రాణి వినగలిగిన చెవిని కలిగి ఉంది. షేబా దేశపు రాణి వినేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఎవరెవరి గురించిందంట, యెహోవా నామం గురించి విన్నదంట, తర్వాత సొలొమోను గురించిన కీర్తిని గురించి విన్నదంట. మీరు ఒక విషయం గమనించారా, ఇరుకో పట్టలో ఉంటుంది, ఆమె పేరేంటండి, రాహాబు. రాహాబు కూడా ఈ మాట అంటది, మీ దేవుడైన యెహోవాను గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంటది. అంటే నేను అంటాను, రాహాబు కూడా రక్షింపబడింది కదండి. కరిగిపోవటం అంటే అదే పశ్చాత్తాపం, అదే మారు మనసు. నేను అంటాను, సొలొమోను గురించిన కీర్తి వినటం మాత్రమే కాదు, యెహోవా నామమును గురించి కూడా విన్నది. వినటం వల్ల ఏమొస్తుంది చెప్పండి, విశ్వాసం. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచడానికి గల కారణం ఏంటంటే, విన్నది. ఎక్కడో దేశంలో ఉన్న వార్తలు వాళ్ళ నోట వ్యాపారస్తులు అక్కడి నుంచి ఇక్కడికి వలస వెళ్తారు కదా, వాళ్ళ నోట ఆమె దాకా చేరి. ఏంటి వింటున్నటువంటి మాటలు నిజమెంతో లోతు ఎంతో తెలుసుకుందాం. చాలా అద్భుతంగా వినబడుతున్నాయి. సొలొమోను రాజు అంట, మహాగణుడంట, చాలా జ్ఞానం పొందుకున్నాడంట, యెహోవా నామము గురించి చాలా గొప్ప సంగతులు వినబడుతున్నాయి. అసలు చూద్దాం అంటే ఆమెకి ఎలా అనిపించిందంటే, ఇప్పుడు తాజ్మహల్ చూడడానికి మనందరికి ఒక వింతే కదండి, ప్రపంచంలో అదొక వింత కదా తాజ్మహల్. తాజ్మహల్ చూడడానికి ఇతర దేశాలందరూ వెళ్తారు కదా. అంటే ఇప్పుడు యెరూషలేములో కట్టబడిన దేవాలయం గురించి, అలాగే ఆ యెరూషలేములో రాజ్యాన్ని పరిపాలిస్తున్న సొలొమోను గురించి అంత ప్రకటన వ్యాపించింది, అంత ప్రచురం చేయబడింది. ఆ ప్రచురం ఆమె దగ్గరికి వెళ్ళింది. ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అని విందామని వచ్చిందండి. నెంబర్ 1, మొట్టమొదటి మాట రాసుకోండి, వినగలిగిన చెవి కలిగి ఉన్న షేబా దేశపు రాణి. ఈ మాటను బట్టి మనల్ని మనం పోల్చుకుందాం. ఏమండి, షేబా దేశపు రాణి ఆమె మామూలు స్త్రీ కాదు, సామాన్యమైన స్త్రీ కాదు. ఒక దేశాన్ని పరిపాలించే, దక్షిణ దేశాన్ని పరిపాలించే ఒక మహారాణి అయినప్పటికీ కూడా దేవుని గురించి వినడానికి, ఒక గొప్ప ప్రముఖమైన వ్యక్తి గురించి వినడానికి ఆమె సమయాన్ని కేటాయించింది. గమనించాలి. ఇప్పుడు మనం లోకాసువార్తలో చదువుకున్నాం, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా
యేసు ప్రభులు వారు. సొలొమోను యెరూషలేం ప్రాంతానికి రాజు, కానీ యేసు ప్రభులు వారు ప్రపంచానికే రాజు. సొలొమోను గురించిన కీర్తి వినడానికి ఆమె టైం కేటాయించింది కదా. మరి యేసును గురించిన జ్ఞానం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైన నేను కొలసి 2:3 రాయబడింది కదా. మరి దేవుని గురించిన జ్ఞానం వినటానికి మనం మందిరానికి వస్తున్నామా? అది తర్వాత సంగతి. వచ్చి రావటం గురించి తర్వాత చెప్తాను. అసలు వింటున్నామా? దేవుని వాక్యాన్ని వినటానికి మనము టైం కేటాయిస్తున్నామా? ఈ మాటను మనం గమనించాలి. వినుట వలన విశ్వాసం కలుగునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గమనించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఏముందండి అక్కడ? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి వేగిరపడాలంటే మనం, నేను అంటాను, శేబాదేశపురా అని ఒక ప్రముఖమైన ఉన్నతమైన స్థానంలో ఉంది కదా. నా మాటే మీరు వినాలి తప్ప, నా మాటే శాస్త్రం తప్ప, మీరు చెప్పేది నేనంటేంటి అనే పొగరు, గర్వపు స్థితిలో కూడా ఉండొచ్చు. కానీ ఆమె అలా లేదు. ఆమె అలా లేదండి. సామెతల గ్రంథంలో సొలొమోను గారు ఒక మాట రాశారు. జ్ఞానము గలవారంట విని, అది జ్ఞానము గలవారు విని పాండిత్యాన్ని ఏం చేసుకుంటారంట? అభివృద్ధి చేసుకుంటారంట. మూర్ఖుడు ఏం చేస్తాడండి? వినడం. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే సత్యం, నేను పట్టుకున్న కుందేలికి 3 గాళ్ళు అన్నట్టుంటాం. మూర్ఖుడికి జ్ఞానం కలిగిన వాడికి అర్థం అది. నేను అంటాను, ఇప్పుడు శాబాదేశపురాణి జ్ఞానము గలదు కాబట్టి ఆమె విన్నదాన్ని పరిశీలించడానికి కూడా పూనుకుందండి. రెండో మాట అది పరిశీలన అనేది. రావటం అనేది మూడో మాట. ఒక్క వచనమే చెప్పాను, ఆ ఒక్క వచనంలో 3 మాటలు చెప్తున్నాను. మొట్టమొదటి మాట సొలొమోను గురించిన జ్ఞానం గురించి వింది, యెహోవా నామమును గురించి వింది. అంటే ఆమెలో విశ్వాసం పుట్టింది. వినుట వల్ల ఆమెకి ఏం కలిగిందండి? విశ్వాసం, చూడాలనే తాపత్రయం కలిగింది. మనం కూడా ఏదైనా విన్నాం అనుకోండి, హైదరాబాద్ పుల్లారెడ్డి స్వీట్స్ అంటే అబ్బా బాగుంటాయి అంటగా, ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తినాలి అనుకుంటాం, అనుకోమా? అది దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ మాట చెప్పినట్టు? తింటే గాని తెలియదు రుచి, వింటే గాని తెలియదు సత్యం, దిగితే గాని తెలియదు లోతు. ఈమె విన్నదాని గురించి పరిశీలన చేయడానికి పూనుకుంది. నేను మొట్టమొదటి మాట ఏం చెప్తానంటే, ఈమె జ్ఞానము కలిగిన స్థితిలో ఉన్నప్పటికీ, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, మహారాణిగా ఉన్నప్పటికీ, ఆమె చెబుతుంటే అనేకులు వినేటటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆమె వినే స్త్రీగా ఉంది. మనం ఎలా ఉన్నాం? పెద్దోళ్ళు చెప్తున్నారు వింటున్నామా? మన తోటోళ్ళు చెప్తున్నారు వింటున్నామా? దైవజనులు చెప్తున్నారు వింటున్నామా? అన్నీ నాకే తెలుసు. ఓ లోకోక్తి కూడా ఉంది, వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిరిపడక వివరింపదగున్ కన్నికల్ల నిజము తెలిసిన మనుజుడపో మహిళ సుమతి అన్నారు. వినదగునెవ్వరు చెప్పిన విను. మంచోడు చెప్పినా, చెడ్డోడు చెప్పినా, శత్రుడు చెప్పినా, పొరుగుడు చెప్పినా, బంధువు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలి. వినటంలో మనకి సత్యం తెలుస్తుందండి. వినటానికి వేగిరపడాలని బైబిల్ చెప్తుంది. మాట్లాడడానికి నిదానించాలి. అందుకనే దేవుడు మనకి ఎన్ని నోళ్ళు ఇచ్చారు చెప్పండి, ఎన్ని చెవులు ఇచ్చాడు చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. కానీ మనం ఏం చేస్తాం? ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా వింటాం. అక్కడే స్టార్ట్ అవుతాయి గొడవలన్నీ. పూర్తిగా మాట వినకుండా ఏమంటే ఉద్రేకం తెచ్చుకుంటే అక్కడ ఎన్నో గొడవలు అవుతాయి కదండి. కాబట్టి మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంకా లోతుకి వెళ్ళట్లేదు. ఇంతటితో మొదటి మాటని ముగిస్తున్నాను. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, మీరు వినుటకు మందులై ఉన్నారు గనక చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నప్పటికీ కూడా నేను అది. చాలా మంది ఈ రోజున వినటానికి ప్రాముఖ్యత ఇవ్వరండి. అన్నిటికీ సమయం ఇస్తారు కానీ వాక్యానికి మాత్రం సమయం ఉండదండి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, రెండో మాట రాసుకోండి. మొట్టమొదటి మాట చెప్పండి. శాబాదేశపురాణి ఏ అనుభవాన్ని కలిగి ఉందండి? వినే అనుభవాన్ని కలిగి ఉంది. వినగలిగిన చెవిని ఆమె కలిగి ఉంది. మనం కలిగి ఉన్నామా? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మ సంబంధమైన చెవులు ఉన్నాయా ఈ రోజున? మనకి పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాటిని వినుబుద్ధి కలిగి మనం వినాలండి. అది. రెండో మాట రాసుకోండి. పరిశోధించే స్త్రీ ఎవరండి? ఐజాక్ న్యూటన్ ఎవరో పెద్ద ఆయన శాస్త్రవేత్త. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మెదడును కూడా అడిగారంట కావాలని. ఆయన మెదడు ఎందుకంటే చాలా ఎవరండి ఆయన? ఐన్స్టీన్. చాలా గొప్ప శాస్త్రవేత్త అండి.
ఆయన మెదడును కూడా చాలా పరిశోధన చేశారంట. ఎందుకంటే ఆయనకున్నటువంటి జ్ఞానం అమోఘమైంది. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన కనిపెట్టినవి, ఆయన ఆశ్చర్యకార్య గొప్పవని ఆయన మెదడును కూడా పరిశీలన చేయడానికి చూశారంటే ఏంటి అందరిలో ఉన్న మెదడులో ఉన్న గొప్పతనం ఏంటి, ఈయన మెదడులో ఉన్న గొప్పతనం ఏంటని. అంటే ఇప్పుడు ఏమే మెదడు గురించి చెప్తున్నానండి నేను. మెదడుకి ఏం పెట్టిందేమా? పదును పెట్టింది. పరిశోధించే స్త్రీ. రెండో మాట ఏమే పరిశోధించే స్త్రీ. మొదటి మాట వినగలిగిన చెవి అనుభవాన్ని కలిగి ఉంది. రెండో మాట పరిశోధించే స్త్రీగా ఉంది. విన్నది ఎంతవరకు సత్యం, చాలా మంది పరిశోధించే వారు ఉండరండి. ఈ రోజున అనేక మంది చెడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? చెప్పుడు మాటలు వినటం వల్లండి. చెరపకూర చెడేవు అన్నట్టు ఈ రోజున చెప్పుడు మాటలు వాళ్ళేదో చెప్పారని అదే సత్యం అని నమ్మేసి ముందడుగేసి వెళ్ళిపోతారు తప్ప. ఇప్పుడు నేనే ఉన్నానండి, పలానా పాస్టర్ గారు, ఇదిగో సురేష్ పాస్టర్ ఇట్లా చేశాడు, ఇట్లా అన్నాడు, ఇట్లా చేశాడని ఎవరో మీతో అన్నారు. అన్నప్పుడు పాస్టర్ గారు అలా అనే వ్యక్త, అనని వ్యక్త, అలా చేసే వ్యక్త, చేయని వ్యక్త, ఒక ఆలోచన మీకు ఉండాలిగా. అసలు పరిశీలన చేద్దాం, అసలు అవగాహనలోకి వద్దాం అని ఉండాలి కదా. వాళ్ళు చెప్పారు కదని చెప్పేసి గుడ్డెద్దలు చేలబడినట్టు పాస్టర్ గారిని ఇంకా అదే దృష్టితో చూడడం, లేకపోతే అదే ఆలోచన పెట్టుకోవడం, అదే విధంగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు పరిశీలించాలిగా. నా గురించి అని కదా, ఏదో నా గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. మీ గురించి కూడా మీరిద్దరూ ఒకవేళ ఎవరైనా స్నేహితులు దొరుకున్నారనుకోండి, ఆ ఇద్దరిని చెడగొట్టడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక మంది కల్పితాలు చెప్తూ ఉంటారు, చెడు మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, సాకులు చెప్తారు, లేనిపోనివి కలిపి చెప్తారు, ఉన్నది కలిపింది లేనిది కలిపి చెప్తారు. అది ఎవరి స్వభావం అంటే సాతాను స్వభావం, అది సాతాను స్వభావం. కాబట్టి నేను అంటున్నాను, విన్నదాన్ని పరిశీలించేవారు ఉండాలి. మన గురించి ఏమండి ఎవరన్నా పొరపాటుగా ఎవరి గురించి అయినా మన దగ్గర చెప్పినప్పుడు మన వెంటనే నమ్మేయకుండా దాన్ని పరిశీలించేవారు ఉండాలి. అపోస్తుల కార్యాలు 17-11 చూడండి. అక్కడ ఒక సంఘం కనిపిస్తున్నారు, బెరయా సంఘం. ఏం చేస్తున్నారండి వాళ్ళు? అపోస్తుల కార్యాలు 17-11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అది సంఘము కలిగి ఉండాల్సిన అనుభవం అదండి. శాపాదేశపురాణి ఒక దక్షిణ దేశాన్ని పరిపాలించే గొప్ప స్త్రీ. ఆమె దగ్గరికి వచ్చినటువంటి మాటలు ఎంతవరకు వాస్తవమో పరిశీలన చేయడానికి, పరిశోధించడానికి రావడానికి పూనుకుంది. పరిశోధిస్తుంది. వచ్చి సొలొమోన్ని పరిశోధిస్తుంది. రకరకాల ప్రశ్నలు వేసి పరిశోధిస్తుంది. అసలు నిజంగా అతను జ్ఞానం గలవాడా, లేనివాడా, జ్ఞానం లేనివాడా, అలా ఏదైనా పుకారు వచ్చిందా? కొంతమంది పురుషులకి స్త్రీల వేషం వేసి నుంచోబెట్టిందంట. సొలొమోను మహారాజా, నీ జ్ఞానమును బట్టి తెలియజెప్పుమో, వారు స్త్రీలా పురుషులా అని. వాళ్ళు అచ్చంగా అసలు అచ్చుగుద్దినట్టు స్త్రీలాగానే ఉన్నారు. అప్పుడు సొలొమోను మహారాజు గారు అన్నారంట, బైబిల్లో రాయబడలేదు కానీ కొన్ని చారిత్రాత్మకంగా వచ్చిన విషయాలు, మీరందరూ కూడా పాత్రలు కడవలు చేతపుచ్చుకుని మీరు వెళ్ళి నీళ్లు తీసుకురండి అని చెప్పాడంట. వాళ్ళు వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చే విధానాన్ని బట్టి చూసి ఎవరు పురుషులో ఎవరు స్త్రీలో చెప్పేశాడంట. దేవునికి స్తోత్రం. రాజా, నీ జ్ఞానం అద్భుతం, నీ జ్ఞానం మహా అద్భుతం. సరే, మరొక ప్రశ్న అని చెప్పి చాలా ప్రశ్నలు వేసి ఉంటుంది. మన దగ్గర కొన్ని వచ్చినాయి. తర్వాత ఇలాంటి డూప్లికేట్ ఫ్లవర్స్ ఒరిజినల్ కంటే అసలు పిచ్చ ఒరిజినల్గా ఉంటాయి. ఒక మాట చెప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు కొన్ని యాపిల్ గుత్తులు ఎలాడితే చూడండి, నిజంగా యాపిల్ ద్రాక్షకాయలలో ఉంటాయి. చూస్తే ప్లాస్టిక్, అది ఒరిజినల్ ముడతలు పడిపోయి ఇంకో రకం ఉంటాయి, కానీ డూప్లికేట్ ఒరిజినల్ కంటే బాగుంటాయి. అక్కడ డూప్లికేట్ పువ్వులు పెట్టి, రాజా వీటిలో ఏవి డూప్లికేట్ పువ్వులో ఏవి ఒరిజినల్లో పువ్వులో తెలియజెప్పుమో అంది. వెంటనే నటిని కూడా గార్డెన్లోకి తీసుకెళ్ళాడు. గార్డెన్లోకి తీసుకెళ్లేసరికి నిజమైనటువంటి పువ్వుల మీద ఏమొచ్చి వాళ్ళతో చెప్పండి, మహారాణి అదిగా అవి నిజమైన పువ్వులు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనమైతే వాసన చూస్తామేమో, అంత దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉందో తెలియదు. ఈ విధంగా ఏమంటే బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఇద్దరు తల్లులు, ఇద్దరికి కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు ఒకేసారి. ఆ మంచం మీద తల్లి పెట్టినేసి పడుకుంది, ఈ మంచం మీద తల్లి పెట్టినేసి పడుకుంది. ఆ తల్లి నిద్రలో అటు ఇటు దొల్లి నిద్రపోతూ అనుకుంటా, సోమరిపోతూ అనుకుంటా, బిడ్డ ఉన్నాడని పక్కలో కూడా తెలియకుండా ఆ బిడ్డ మీద దొల్లేసిందంట. ఆ బిడ్డ చచ్చిపోయాడంట. తెల్లారు లేసేసరికి చూసుకుంటే బిడ్డ చచ్చిపోయాడు. అమ్మో, ఈ బిడ్డ చచ్చిపోయాడని చెప్పేసి ఆ బిడ్డ బతుకున్నాడు కదా, బతుకున్న బిడ్డని ఏమో తీసుకుని చచ్చిపోయిన బిడ్డని అక్కడ పెట్టేసి తెల్లారులే చూస్తే నా బిడ్డ చచ్చిపోయాడని ఆమె ఏడుస్తూ కూర్చుంది. తీరు చూస్తే ఆ చచ్చిపోయిన బిడ్డ తన బిడ్డ కాదు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు కూడా. రాజా మాకు న్యాయం చేయి, రాజా మాకు న్యాయం చేయి. చచ్చిన బిడ్డ దాని బిడ్డ, బతికిన బిడ్డ నా బిడ్డ. ఇక ఇద్దరు ఇదే గోల. సరే మీరు గోల ఆపండి, ఏం చేయమంటారు అంతకి అని అంటే, ఆ చనిపోయినటువంటి బిడ్డ తల్లి అంటది, అయ్యా ఏదైనా 50-50, ఏదైనా సిరిజాగం. ఈ బిడ్డలకు చచ్చిపోయాడు కదా, ఆ బిడ్డను కూడా సిరిజాగం చేసి చెరుకు మొక్క ఇచ్చే. నాకు లేని బిడ్డ దానికి ఉండటం ఏంటి, దీని అసూయ, క్షమించాలి దీని అన్నందుకు, ఏం అసూయ ఆమంటది. రాజా అలా చేయొద్దు రాజా, క్షమించాలి, నేను ఒక మాట చెప్పాను, మీ ఇద్దరు సైలెంట్గా ఉండండి,
ఒక కత్తి చూడండి, కత్తి తీసుకొచ్చి బతికిన బిడ్డని చెరిసాగం చేయమంటాడు రాజు. అది అప్పుడు వస్తుంది ఈ డిస్కషన్. నేను వెనకది ముందు చెప్పిన ముందు వెనక చెప్తున్నాను. రాజా రాజా ఆ బిడ్డది గల తల్లి అంటది, రాజా రాజా నా బిడ్డ ఎక్కడున్నా బతుకుంటే చాలు రాజా, ఆ తల్లికి ఇచ్చాను, నా బిడ్డని ఆ తల్లికే ఇచ్చాడు. అప్పుడు రాజుగారు సత్యం తెలుసుకుని ఈ చనిపోయినటువంటి బిడ్డ తల్లిని చెరసాల్లో వేయండి, ఆ బతుకుని బిడ్డ నామకు అప్పగించండి, ఏమై నిజమైన తల్లి అని తీర్పు ఇచ్చాడు. అది కొన్ని పాఠ్య పుస్తకాల్లో కూడా మనం ఆ కథను మనం ఇది నిజం, సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది సొలొమోను యొక్క జ్ఞానం. యెహోవా నామమును గురించి విని, సొలొమోను గురించిన కీర్తిని గురించి విని ఆమె పరిశోధించడానికి వచ్చిందంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అడుగుతున్నాను ఈ రోజున, పరిశీలన ఉందా సంఘానికి? గుడ్డెద్దెలు చేలో పడినట్టు ఎవరేది చెప్తే అది వినేసి నమ్మేసి వెళ్ళిపోతాం తప్ప, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే అక్కడికి పరిగెడతాం, ఇక్కడ అద్భుతం జరుగుతుంటే అక్కడికి పరిగెడతాం, అక్కడ ఎవరో ఉన్నారంటే అక్కడికి పరిగెడతాం. ఏమండి ఎక్కడెక్కడికో పరిగెడక. నేను చెప్పదలుచుకోలేదు ఆ విషయాలు, చెప్పి విసిగిపోయాను. చెప్పదలుచుకోలేదు. ఇంకా దుర్బోధలు ఉంటాయండి, సాతాను బోధలు ఉంటాయండి. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడని 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారండి. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకున్నాడు. నీతి పరిచారకుల వేషం కూడా, నీతి పరిచారకులు అంటే సేవకులు కాని వాళ్ళు కూడా సేవకుల వేషాలు వేసుకుంటారు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పాస్టర్ గారు అనుకుంటారు. మనోళ్ళు ఎవరో వచ్చి నీ గురించి నాకు దర్శనం వచ్చిందామంటే, మా పాస్టర్ గారికి రాని దర్శనం మీకు వచ్చిందా, అమ్మమ్మమ్మమ్మమ్మ అని వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో సింహాసనం ఎక్కిస్తాం, ఏసి రక్తమే చేయం. మాట్లాడితే కొంతమంది ఏం చూపించాలి నీకు? ఏమండి, దేవుని వాక్యం చదివితే అసలు దేవుడు మాట్లాడతాడు కదా, నీతో ఆ వాక్యం చదవో, మోకాళ్ళేసి ప్రార్థన చేయవో, ఏం చూపించాడు ఏసు రక్తమే చేయం. కాబట్టి గమనించాలి, నేను దానికి దర్శనాలకి కళలకి నేను ప్రాముఖ్యత ఇవ్వనండి. అసలు మనం చేయాల్సిన పనులు చేస్తే జరగాల్సినవే జరుగుతాయండి. కళ వచ్చేసిందని, దర్శనం వచ్చేసిందని మన వాటిలంట పడకూడదు. బైబిల్లో అబద్ధ దర్శనాలు ఉన్నాయి, శకునాలు ఉన్నాయి, ఏమండి వ్యర్థమైన కళలు ఉన్నాయి. నా జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపోత పూయేవారు మీరే అన్నాడు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట. జనులు మట్టి గోడ కడుతుంటే ఇలాంటి సేవకులు వచ్చి గచ్చిపోత పోతున్నారంట. అలాంటి వాళ్ళు నమ్ముతున్నారు సమాజం. కాబట్టి ఏమే అలా నమ్మేసే రకం కాదు, పరిశీలన చేసే రకం. ఈ క్షేమాదేశపు రాణిలాగా సంఘం ఉంటే ఏమండి దుర్బోధకులను ఖండించేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనమని వాక్యం చెప్తుంది. ఈమె రుచి చూచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచే ప్రయత్నం చేస్తుంది. 2వ మాట ముగించాను, 3వ మాటలోకి రండి. 1 వినగలిగిన చెవి, 2 పరిశోధించే స్త్రీ, పరిశీలన చేసే మెదడు ఆమె కలిగి ఉంది. 3వ మాట సిద్ధముగా ఉన్న పాదములు. ఒక వచనమే చదివించానండి నేను, మళ్ళా చదువుతున్నాను. క్షేమాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు కదండి, కింద నుంచి పైకి వచ్చారు, మీ ఇంటికంటే ఇక్కడికి వచ్చారు. వేటిని ఉపయోగించి వచ్చారు? కాళ్ళతో నడిచి వచ్చారు కదా. అంటే నేను అంటాను 3వ మాట సిద్ధముగా ఉన్న పాదములు. రాసుకోండి, సిద్ధముగా ఉన్న పాదములు. అది ఎంత దూరం అండి? మీరు వచ్చిన ఇంటికా నుంచి చర్చికి ఎంత దూరం? అంత దూరం అనుకుంటున్నారా? కల్దిన్నంత దూరం అనుకుంటున్నారా? గుడివాడ అంత దూరం అనుకుంటున్నారా? పోనీ గుడివాడ అంత దూరం అయినా అప్పుడు ఏమైనా కార్లు ఉన్నాయండి, బండ్లు ఉన్నాయా, హెలికాప్టర్లు ఉన్నాయా, విమానాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఎడారి, ఇసుక ప్రాంతం, అది ఎడారి ప్రాంతం, ఒంటెల మీద ప్రయాణం. ఎన్ని మైళ్ళో తెలుసా అండి? దక్షిణ దేశం, షాబా దేశం, ఆ దేశం నుంచి యెరూషలేముకి ఎన్ని మైళ్ళో తెలుసా? రాసుకోండి, 1600 మైళ్ళు. 1600 మైళ్ళు అంటే 2400 కిలోమీటర్లు. 2400 కిలోమీటర్లు. ఒంటెల మీద ప్రయాణం రోజుకి సగటున 20 కిలోమీటర్లు మించి ప్రయాణం చేయలేరు. అంటే గమనించాలి, రోజుకి 20 కిలోమీటర్లు వేసుకుంటే 120 ఇంటూ 20 లెక్కేస్తే 2400 వస్తుంది. అంటే 2400 కిలోమీటర్లో 4 నెలల ప్రయాణం చేశారు. 4 3 12 అంటే 120 రోజులు లేదా 4 నెలల ప్రయాణం చేసి యెరూషలేముకి వచ్చిందాం. 4 నెలలు పెట్టి. ఈ రోజున అమెరికా వెళ్ళాలంటే ఒక పూట తమ్ముడు పూటలో వెళ్ళిపోతున్నారా? ఒక రోజా? ఎంతో దూరం అండి, విస్తారమైనటువంటి కొన్ని వేల కిలోమీటర్ల దూరం. ఒక్క రోజులో వెళ్ళిపోతున్నారు విమానం మీద. అలా ఎక్కుతున్నారు, అలా ఎగిరి వెళ్ళిపోతున్నారు. 4 నెలలు చల్లో, మంచో, ఎండో, వానో, ఎడారి ప్రాంతంలో ఏమొస్తుంది తెలుసండి? ఆంది వస్తుంది. ఆంది అంటే నేను ఆగ్రాలో ఉన్నప్పుడు చూశాను. నాది తుడిచే పరిచర్య. చీపురు పట్టుకుని తుడిచేవాడిని, వరండా అంతా తుడిచేవాడిని. నా మీద పగబట్టిందేమో అన్నట్టు 2 నిమిషాలకి సుడిగుండలో తిరుక్కుంటా ఇసుకంతా వచ్చేసేది, మొత్తం ఎరండలు పడిపోయారు.
నాకు భలే ఇక అసహనం అప్పుడు. ఆంది అంటే అలా ఉంటుందంట. ఇసుక తుఫాన్లు వస్తాయండి అక్కడ. భయంకరమైనటువంటి ప్రాంతం అండి ఎడారి ప్రాంతం అంటే. అలాంటి ప్రాంతంలో ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఎంతో రిస్క్ తీసుకుని ఏమండి రేయనక పగలనక రాత్రనక జామనక నడిచి ఆ ఒంట్ల మీద ప్రయాణం చేసి 2400 కిలోమీటర్ల ప్రయాణం చేసి యెరూషలేం దేశానికి వచ్చారు. యెరూషలేంలో దేవాలయాన్ని చూశారు, యెరూషలేంలో సొలొమోను చూశారు. నేనంటాను, ఈ రోజున నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీకు సమీపంలో ఉన్నటువంటి మందిరానికి నువ్వు రాగలుగుతున్నావా? యెరూషలేంలో ఉన్న యెహోవా నామముల గురించి ఆమె వింది, దేవాలయం గురించి వింది, సొలొమోను గురించి వింది. ఆమె ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. ఈ రోజున వారానికి ఒక పర్యాయం మనం దేవుని మందిరానికి రాలేకపోతున్నా ఉంటే ఒకసారి మనం ఆలోచించాలి. సిద్ధముగా ఉన్న పాదములు. ఇదే మాట పౌలు గారు రాస్తారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. ఏమండి, సిద్ధ మనసు అనే సమాధానం అనే జోడు మనం కలిగి ఉండాలి. ఆ జోడు కలిగి ఉందండి ఆమె. దేవునికి స్తోత్రం. సిద్ధపాటు, ఇంకా ఒంటెల లైన్లో పెట్టింది, ఆహారం లైన్లో పెట్టింది, గొప్ప పరివారంతో వచ్చింది. చూడండి, విస్తారమైనటువంటి ప్రయాణం చేసింది. ఆమె ప్రయాస వ్యర్థం కాల. ఆమె సత్యాన్ని తెలుసుకుంది, జీవము కలిగిన దేవుణ్ణి విశ్వసించింది, రక్షింపబడిన అనుభవంలోకి వచ్చింది ఆమె. దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, మొదటి కొరింథీ 15:58, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థమో కాదు. ఆమె ప్రయాసకు వ్యర్థం లేదండి. అలాగే ఫిలిప్పీ పత్రిక 2:21, మీరు సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడలేకుండా ఉన్నారు. ఆమె రాణి అంటే ఎంత గొప్ప పని ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ప్రధాని మోడీ గారు ఇతర దేశాల వారితో సంధి చేసుకోవడానికి, లేకపోతే స్నేహాన్ని పెంచుకోవడానికి, పరిచయాన్ని పెంచుకోవడానికి వెళ్ళారు. మన కొన్ని వాట్సాప్లో ఏమేమి వచ్చినాయి తెలుసా? ఈ ప్రధానికే ఆ దేశాలంటే తిరగటమే సరిపోతుంది, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడు, ఇన్ని విమానాలు తిరుగుతున్నాడు, అలాగని ఏదేదో పిచ్చ కోతలన్నీ కూర్చారు. నేను అంటాను, ఆమె దేశాన్ని విడిచిపెట్టి, ఆమె పరిపాలనను విడిచిపెట్టి యెరూషలేం దేశానికి వచ్చిందంటే ఆమెను ఎన్ని తిట్టుకున్నారు ఆమె దేశంలో ఉన్నవాళ్ళు. అవసరం అంటారు ఈ దానికని. మన మోడీ గారిని తిట్టుకుంటే ఆమెను కూడా ఎంతమంది ఇన్ని రకాలుగా తిట్టుకున్నారు, ఎన్ని నిందలు పడిందో, ఎన్ని అవమానాలు ఎదిరించి ఆమె ఫేస్ చేసిందో కదా. రావడానికి 4 నెలలు, వెళ్ళటానికి 4 నెలలు, 8 నెలలు పట్టింది మళ్ళీ తిరిగి వెళ్ళటానికి. అయితే మనం ఎలా ఉన్నామంటే ఆమెలాగా లేము. అందుకనే ఆమె నేరస్థాపన చేస్తుంది. ఆమె ఏమని నేరస్థాపన చేస్తుంది? నేను యెహోవా నామం గురించి విన్నాను, సొలొమోను కీర్తి గురించి విన్నాను, దాన్ని నేను పరిశీలన చేశాను, అది ఎంతవరకు వాస్తవాన్ని పరిశీలన చేయడానికి నేను వెళ్ళాను, కానీ మీరైతే మీ దగ్గరకు వచ్చిన వాక్యాన్ని మీరు త్రోసేశారు అని నేరస్థాపన చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీ దగ్గరకు వచ్చి, మీ చెవుల్లోకి వచ్చిన వాక్యాన్ని మీరు వినకుండా తలుపులు వేసేసుకుని, డిటిఎస్ సౌండ్లు పెట్టేసుకుని, హోమ్ థియేటర్లు పెట్టేసుకుని, వ్యర్థమైన అలరకులతో కూడిన పాటలు మీరు విన్నారే తప్ప మీ చెంతకు వచ్చిన, మీ దగ్గరకు వచ్చిన వాక్యాన్ని, మీ దగ్గరకు వచ్చిన వెలుగుని మీరు తృణీకరించారు. లోకంలోనికి వెలుగు వచ్చిన కానీ చీకటి ఎంత మాత్రమో గ్రహింపకుండాను. వెలుగునతో ఆమె ప్రయాసపడి వచ్చింది. వెలుగు మన దగ్గరకు వస్తే మన వాళ్ళు వెలుగును తృణీకరిస్తున్నారు. అది శేబాదేశపురానికి ఉన్న వ్యత్యాసం, మనకున్నటువంటి వ్యత్యాసం. మీరు మీ సొంత కార్యములే చూచుకుంటున్నారే కానీ యేసుక్రీస్తు కార్యములను చూడలేకున్నారు. జ్ఞానులు కూడా ఒంటి మీద ప్రయాణం చేసుకొచ్చారండి. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన ఇక్కడైతే వెంటనే వచ్చినట్టు ఉంటుంది, కానీ బైబిల్లో చదివితే మనకి 2 సంవత్సరాల టైం పట్టిందంటండి వాళ్ళు రావడానికి. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 2 సంవత్సరాల టైం పట్టిందంట. చరిత్రకారులు లేకపోతే అభిషేక్తులు, దైవజనులు చెప్తున్న మాట అది. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు కూడా అలాగే ప్రయాణం చేసుకొచ్చారు. ఎందుకని? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగి తెలుసుకుని మరి ఆయన దగ్గరికి వెళ్ళారు. సొలొమోను ఒక రాజు, ఒక యెరూషలేం దేశానికి రాజు, కానీ యేసు ప్రభులు వారు ప్రపంచానికే మహారాజు. కాబట్టి ఆ రాజుగారిని చూడడానికి జ్ఞానులు ఎంత ప్రయాసపడ్డారు, సొలొమోను రాజును చూడడానికి శేబాదేశపురాన్ని ఎంత ప్రయాసపడింది. మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని ఆయన్ని దర్శించడానికి, దేవుని మందిరానికి రావడానికి నువ్వెంత ప్రయాసపడుతున్నావు? ఒకసారి ఆలోచించు. టైం లేదండి, ఖాళీ లేదండి, బిజీ షెడ్యూల్ అండి, అదండి ఇదండి, ఎన్ని వంకలో ఎన్ని సాకులో. మరి ఈమె రాజ్య పరిపాలన విడిచిపెట్టిందండి. ఆమె ప్రధాని మోడీతో సమానంగా చెప్పొచ్చు ఆమె గురించి. ఆమె రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చిందండి యెహోవా నామం గురించి విన్నదాన్ని పరిశీలన చేయడానికి. ఈరోజు మనం టైం ఇవ్వగలుగుతున్నామా? ఎఫెసీ పత్రిక 5:15 ఉంది, దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానులు కాక జ్ఞానము కలిగి నడుచుకున్నామని లేఖనం సెలవిస్తుంది. ఎలా ఉన్నాం ఈ రోజున? మనం అజ్ఞానంగా ఉన్నామా, జ్ఞానంగా ఉన్నామా? ముగిస్తున్నాను. 3వ మాట, 4వ మాట రాసుకోండి. ఇచ్చే హస్తం. ఒక్కొక్క గుణాన్ని వెలికి తీస్తున్నాను ఆమె గురించి. 1 వినగలిగిన చెవి, 2 పరిశీలించే మెదడు, 3 సిద్ధముగా ఉన్న పాదములు, 4 ఇచ్చే హస్తం. ఆమె ఒట్టి చేతులతో రాలేదండి. 2వ మాట చదవండి. ఇప్పుడు 2వ వచనం, 10వ అధ్యాయం 2వ వచనం. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను,
యెరూషలేమునకు వచ్చి 4 మాట చెప్పి ముగిస్తానండి. వచ్చే శనివారం మిగతా 4 విషయాలు మాట్లాడతాను. ఓకేనండి, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు ప్రార్థన చేద్దాం. బాబాయ్ కొంచెం రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయించని. ఒక 5-10 నిమిషాలు ఆయన గురించి ప్రార్థన చేద్దాం. ఈ 4 మాట చెప్పి ముగించేస్తానండి. ఏమంటే మిగిలిన 4 మాటలు వచ్చే శనివారం చెప్తాను. ఇచ్చే హస్తము చూడండి, ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటిల మీద ఎక్కించుకుని, బంగారం రత్నాలంట. అబ్బాబ్బా, మరి రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారికి తగ్గట్టుగా తీసుకురాకపోతే నాకు తగ్గట్టుగా తీసుకొస్తారండి. నేను ఆఫ్టర్ ఆల్ సామాన్యుడిని. కానీ సొలొమోన్ అండి రాజు, యెరూషలేము రాజు. అది ఆయనకి ఇవ్వడానికంటే అండి బంగారాన్ని అంటే రత్నాలంటే ఒంట్ల మీద ఎక్కించుకుని యెరూషలేమునికి వచ్చిన సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని దాన్ని బట్టి అతనితో మాట్లాడగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, లోకసువార్తలో నేను మీకు మూలవాక్యం ఏం చదివించాను? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోనికి ఆమె ఏమి ఇవ్వడానికి తీసుకెళ్తుంది? బంగారం రత్నాలు తీసుకెళ్తుంది. యేసు ప్రభువుల వారిని చూడడానికి వెళ్ళిన జ్ఞానులు ఏం తీసుకెళ్లారండి? బంగారం సాంబ్రాణి బోలం. మరి రాజులకు ఇప్పుడు సొలొమోనికే బంగారం రత్నాలు తీసుకెళ్తే మరి రాజులకు రాజు మహాగణుడు మహోన్నతుడు, మరి ఆయనకి మనం ఏం సమర్పించాలండి? వాక్య రూపుగా మనం చూస్తే ఆమె ఒట్టి చేతులతో రాలేదండి రాజుగారి దగ్గరికి వస్తా. కానీ చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ కూడా ఒట్టి చేతులతో వస్తూ ఉంటారండి, ఒట్టి చేతులతో వస్తారు. కాబట్టి గమనించాలి. నిర్గమకాండం 23:15 ఏం రాయబడిందంటే, నా సన్నిధిని మీరు ఒట్టి చేతులతో కనబడకూడదు అని రాయబడింది. ఎలా కనబడకూడదు అంటే అండి, ఒట్టి చేతులతో కనబడకూడదంట. దేవుని మందిరానికి వచ్చినప్పుడు హృదయపూర్వకమైన కానుకను తీసుకురావాలంటే అండి. నేను మాట్లాడుతాను, చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంచెం ఆ భాష పదజాలం బయటికి వెళ్ళకూడదు కాబట్టి కట్టేశాం. దేవునికి మహిమ కలుగునుగా. కానుకలు పెట్టే, ఇది కానుకలు పెట్టే. మరి దేవునికి ఇస్తున్నప్పుడు బిచ్చగానికి ఇస్తున్నట్టుగా మనం చిల్లర డబ్బులు వేయొచ్చండి. చాలా మంది తెలియక ఇప్పటికీ కూడా చిల్లర డబ్బులు టకా టకా శబ్దాలు వినబడతాయి. ఏసు రక్తమే. ఒక కుర్రోడు వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. కానుక ఎక్కడ అంటే పైన బాక్స్లో ఏనన్నా అంటే ఇక్కడ వేస్తే కిందకి శబ్దం వచ్చింది, టక్ 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 టకం అని. ఇది స్టీల్ కూడా కాదు, చెక్క పెట్టా. రాజుగారికి ఇచ్చినప్పుడు రాజుగారికి తగ్గట్టుగా ఇవ్వాలి కదండి. ఆఫ్టర్ ఆల్ మనం సదింపులకి వెళ్తేనే 500 తక్కువ చదువుతుంటే ఇక్కడ చూస్తున్నారు ముఖం. ఇంకా ఆ రాసేవాళ్ళకి భయపడాల్సి వస్తుంది. రాసేవాడు పక్కనే కూర్చుంటారు, వీళ్ళు ఎంత చదువుతున్నారు వాళ్ళు ఏసు రక్తం. చదివింపులకు భయపడాల్సి వస్తుంది ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుటే శ్రేష్టం. ఆమె తీసుకోవడానికి కదండి, పుచ్చుకున్నట్టు ఆమె ఇవ్వడానికి వస్తుందండి. మరి ఇప్పుడు సొలొమోన్ రాజు దగ్గరికి వస్తేనే ఆమె అంత కానుక తీసుకొస్తుంది. రాజు ప్రభు దగ్గరికి మనం వస్తున్నాం కదా, మరి ఇంకా మనం ఇంకెలా ఆయనకి హార్ట్ఫుల్గా ఇచ్చే వరకు ఉండాలండి. ముగిస్తున్నాను. సామెతలు 18:16 ఒకడు ఇచ్చు కానుక అతనికి వీలు కలుగజేయను అని వాక్యం సెలవిస్తుంది. ఒకడు ఇచ్చు కానుక అతనికి వీలు కలుగజేయను. శాపదేశపురానికి ఏం తెలుసు అండి? ధర్మశాస్త్రం తెలిసిపోనండి ఆమెకి. నా సన్నిధిని ఒట్టి చేతులతో కనబడకూడదు. ఆమెకి ఎవరైనా ప్రసంగం చేశారా? ఎవ్వరు చేయలే. అన్యులు అండి మహా గొప్పోళ్ళు అండి. దేవుని ఎరగకపోయినా, ఏమండి నిజమైన దేవుని వాళ్ళు తెలుసుకోకపోయినా వాళ్ళ భక్తి శ్రద్ధలు చూస్తుంటే, వాళ్ళు ఇచ్చే స్థాయి చూస్తుంటే అబ్బా అద్భుతం అండి. నిజంగా అన్యులు చేసే భక్తి గొప్పదండి. అది నేను చెప్తున్నాను. వాళ్ళకి ఇవ్వటం అంటే చాలా సంతోషం. అందుకనే బైబిల్ గ్రంథంలో పౌలు గారు సనుగు కొనకయ్యు బలవంతముగా కాకయ్యు అని రాశాడంటే దాని అర్థం కొనుక్కుంటూ ఇచ్చేవాళ్ళు ఉన్నారని కదండి. అది అన్యులు అలా సనుక్కోరండి, ఇస్తే హార్ట్ఫుల్గా ఇస్తారు, ఇసిరేస్తారంతే. ఏసు రక్తం అలా మిమ్మల్ని ఇసరమని కాదు, కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఒక అన్య దేశస్తురాలండి యెహోవా నామం గురించి విని యెరూషలేముకు వస్తూ కానుకలు తీసుకొస్తుంది.
రాజుల రాజు ప్రభులు ప్రభు దగ్గరికి మనం వస్తున్నప్పుడు మాత్రం ఒట్టి చేతులతో వస్తూ ఉంటాం. ఇది మనం నేర్చుకోవాలి. అప్పుడు ఏమని చెప్తే తెలుసా, నేను యెహోవా నామం గురించి విన్నాను, దేవుని మందిరానికి వెళ్ళాను, నాకు కలిగిన దాంట్లో ఇదిగో నేను దేవునికి ఇచ్చాను. మీరైతే అన్నీ తెలుసుకోవడం, దేవుడు సమస్తం ఆయన రక్తాన్ని దారపోసాడు మీకోసం, ఆయన ప్రాణం పెట్టాడు మీకోసం, ఆయనకి మీరేం ఇవ్వగలిగారని నేరస్థాపన చేస్తుంది. నా మూలవాక్యం అదే, శాబాదేశపురాన్ని నేరస్థాపన చేస్తుంది. ఏమని నేరస్థాపన చేస్తుంది? నేను విన్నాను, మీరు వినలేదు. నేను పరిశీలించాను, మీరు పరిశీలించలేదు. నేను కష్టపడి ప్రయాసపడి కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి నేను చూశాను, తెలుసుకున్నాను. మీరు దగ్గరలో మందిరం కడితే, మీ ఇంటి పక్కన మందిరం కడితే మీరు వెళ్ళడానికి అది నేరస్థాపన చేస్తుంది. ఆఖరిగా నేను ఇచ్చాను, మీరు ఇవ్వగలిగిన స్థాయిలో ఉండి కూడా ఇవ్వడానికి వెనుతీశారు అని నేరస్థాపన చేస్తుందంట. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. ఏమండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 31:10 భక్తులు అంటారు, కానుకలు తెచ్చినప్పటి నుంచి మాకు సమృద్ధిగా మిగులుతుంది అని అంటున్నారండి భక్తులు. అది కానుకలు తెచ్చినప్పటి నుంచి అంట ఆ భక్తులకి సమృద్ధిగా మిగులుతుందంట. తర్వాత మార్కు 1:44 అక్కడ ఒక కుష్ఠరోగి వచ్చాడండి. యేసు ప్రభుల వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. వెంటనే యేసు ప్రభుల వారు ఏమన్నారు చెప్పండి? కానుకల గురించి పాస్టర్ గారు వాక్యం చెప్తానండి, అమ్మో ఎన్ని తిట్టుకుంటారో తెలియదు కానీ యేసు ప్రభులు వారు చెప్పారు అక్కడ గట్టిగా. అప్పుడు ఆయన, ఎవరితోనూ ఏమో చెప్పక సుమి, 44 వచనం, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. ఖండితముగా ఆజ్ఞాపించి అంటే మాట ఏంటి చెప్పండి? ఖచ్చితంగా ఇవ్వాలి కదండి, ఖచ్చితంగా కానుక ఇవ్వాలి. యేసయ్య తన రక్తం ద్వారా నేను కడిగి పరిశుద్ధపరిచినందుకు మనం ఎంత ఇస్తే మనం దానికి సరిపోల్చగలమండి? అక్కడ కుష్ఠరోగిని స్వస్థపరిచి ఆ వ్యక్తితో యేసు ప్రభు అంటున్నాడు, నాయనా నువ్వు యాజకునికి నీ దేహాన్ని కనబరుచుకుని ధర్మశాస్త్రం ప్రకారం అతనికి నువ్వేం చేయాలి? అక్కడ కానుక సమర్పించు. ఖండితంగా చెప్పాడంట, ఖండితంగా చెప్పాడంట. మనోడు ఇచ్చాడా? చూడండి తర్వాత విషయం ఏం జరిగిందో. ఖండితంగా ఆజ్ఞాపించి చెబితే వెంటనే వాడిని పంపేశాను. అయితే వాడు వెళ్ళి దానిని గురించి చెప్పొద్దన్న దాని గురించి, ఏమండి ఆయన ఈ సంగతి గురించి ఎవరికి చెప్పొద్దు అన్నాడు యేసు ప్రభు. కానీ ఏం చేశాడు మనోడు? దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను కనుక. ప్రచురం అంటే ఇప్పుడు ఈ భాషలో చెప్పాలంటే ట్రాక్స్, పేపర్లు ముద్రించడం, ఏమండి ఇట్లా అన్నమాట, పబ్లిక్ చేయడం అనమాట. ప్రచురం అంటే అంత గొప్ప స్థాయికి అంత గొప్పగా ప్రకటించడం అనమాట. చెయ్యొద్దన్న పని చేశాడు మనోడు, ప్రకటించొద్దంటే ప్రకటించాడు మనోడు, చెప్పొద్దంటే చెప్పాడు మనోడు. ప్రచురము చేయుటకును ఆరంభించిన కనుక ఆయన యొక్క పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక దేవుడు మనసు ఇరిగిపోయిందంట. రావడానికి కూడా ఆయనకు మనసు లేదంట. ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను. ఆ ప్రదేశంలోనికి వెళ్ళడానికి ఆయన మనసు రాలేదంట. ఎందుకంటే చేయొద్దన్న పని చేసి చేయమన్న పని చేయకపోతే దేవుడు ఎట్లా వస్తాడు చెప్పండి? అది ఇప్పుడు మందిరం ఉందండి. మందిరాలు కూడా దైవజనుడి ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీరు చేయాల్సిన పని ఇది, చేయకూడని పని ఇది. చేయొద్దన్నది చేస్తాం, మనం చేయాల్సింది చెయ్యం. తినొద్దన్న పండు తినటం అనేది ఆజ్ఞత క్రమం. అది ఆజ్ఞత క్రమం వలన పాపం వస్తే చేయవలసినది చేయకపోవటం కూడా పాపమే కదండి. అవునంటారు కాదంటారా? దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట సుస్పష్టంగా లోక సువార్త 21:1 కానుకలు పెట్టులు అందరూ కానుకలు వేస్తుంటే యేసు ప్రభులు వారు దగ్గరగా వచ్చి చూశారంట. అలా ఎవరు ఇప్పుడు నిలబడి చూస్తే ఏమంటారు? మీరంటే మీరు కదండి, ఎవరన్నా డబ్బు పిచ్చి పట్టింది అంటారు. ఆయన కానుకలు పెట్టి దగ్గర కూర్చొని చూస్తున్నాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఎవరెవరు ఎలా ఇస్తున్నారో, ఏ హృదయంతో ఇస్తున్నారో, ఎంతెంత ఉండి ఎంతెంత మిగిల్చుకుని ఎంతెంత వెనకలాగి దేవుడు ఎంత ప్రేరేపిస్తుంటే ఎంత ఇస్తున్నారో సమస్తం ఆయన చూస్తున్నాడు అని దాని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. ఇక నేను వీటి గురించి లోతుగా చెప్పకూడదు కానండి, నేను ముగిస్తున్నాను. కుష్ఠరోగితో యేసు ప్రభు చెప్పాడు, ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు. కానీ ఏం చేశాడు మనోడు? చెప్పాడు. నువ్వు కానుక ఖండితంగా ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. మన ఇచ్చాడు మనోడు? ఎవలా? ఈ రోజున చాలా సంఘాలలాగా ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్న విశ్వాసులలాగా ఉన్నారు. అందుకని దేవుడు మందిరంలో ఉంటలా, అరణ్యులోకి వెళ్ళిపోతున్నాడు. మందిరంలోకి దేశే రావట్లా. దేవుని సొమ్ము దొంగిలించే వారి సంఘాల్లో, మందిరంలో యేసు ప్రభు రాడు. వాళ్ళ ఇళ్లలోకి యేసు ప్రభు రాడు, వాళ్ళ హృదయంలోకి యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. కలలు వంచిన ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆయుష్నిచ్చి శక్తి సామర్థ్యాలనిచ్చి కష్టపడడానికి జీవనోపాధినిచ్చి ఇదిగో దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంటే మనం దొంగిలించేవారుగా ఉంటున్నాం. అసలు ఆ శాబాదేశపురాన్ని అన్యురాలు, ఆమెకి ఎవరు చెప్పారు వట్టి చేతులతో రాకూడదని? చేతుల నిండా తీసుకొచ్చింది. ఒంటెల మీద వేసి మోసుకుని తీసుకొచ్చిందంట కానుకలు. 4 మాటలు చెప్పుకున్నాం.
నాలుగు మాటలు చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తర్వాత బాబాయ్ కోసం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరం కూడా కలిసి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. షాబాదేశపు రాణి గురించి అయ్యా కొన్ని విషయాలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. వినగలిగిన చెవి మాకు దయచేయండి, పరిశీలించే హృదయం మెదడు మాకు దయచేయండి, సిద్ధముగా ఉన్న పాదములు మాకు దయచేయండి, సిద్ధము కలిగిన పాదాలు, సిద్ధ మనసు అనే జోడు మాకు దయచేయండి. అలాగే ఇచ్చే హృదయం మాకు దయచేయండి, ఇవ్వగలిగిన హస్తం మాకు దయచేయండి, ఇవ్వగలిగిన సామర్థ్యం మాకు దయచేయండి. వెత్తబడిన మాటలు మా అందరి హృదయంలో వెత్తబడి ఫలించబడును గాక. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి.